తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులను పరిచయం చేస్తూ 3 రాష్ట్రాల వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి మన తేనె తెలుగు ఛానల్ ఈరోజు శ్రీకాకుళం జిల్లా హిరమండలం ప్రాంతంలో ఉన్నటువంటి సరుబుజ్జిలి మండలం తురకపేట గ్రామంలో ఒక మంచి వర్ధమాన కళాకారిణి, భవిష్యత్తు ఉన్నటువంటి కళాకారిణితో ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. మరి మన కాన్సెప్ట్ అయినటువంటి మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, రంగస్థల సుగంధ పరిమళ వీచిక అన్నటువంటి నానుడితో ఈరోజు మన ముందుకు వస్తున్నటువంటి యువతరం అమ్మాయి. మొదట్లోనే మనం ప్రారంభంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆమె గాత్రాన్ని పరిశీలించిన తర్వాత నేను అనుకున్నటువంటి లైన్ ఏమంటే, పద్య పాటల కోకిలమ్మ మన కోమలమ్మ అన్నటువంటి ఆలోచన నాకు కలిగింది. మరి ఆ కోమలమ్మతో మంచి కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి ఇక్కడికి సంగీత దర్శకులుగా కృష్ణయ్య గారు, అదేవిధంగా ఇద్దరు కృష్ణయ్యలే, డోలకిస్ట్ కూడా కృష్ణయ్య గారే. మీకు బాగా పరిచయం, మన ఛానల్లో పరిచయం చేసినాము కళాభిషేకంలో. మరి వీరందరి పెద్దలు చాలా మంది ఇక్కడ చేరవచ్చినారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెందుకు ఆలస్యం, మన కళాభిషేకాన్ని ప్రారంభిద్దామా? అమ్మా, ఏం చదువుతున్నానన్నా? 10th వస్తున్నారా? ఓకే. మరి మీ ఊరు, మీ తల్లిదండ్రుల పేరు, వివరాలు తెలియజేయనన్నా. మా ఊరు సరుబుజ్జిలి మండలం తురకపేట గ్రామం. మా నాన్నగారి పేరు గదిలి మల్లేశ్వరరావు, మా అమ్మగారి పేరు గదిలి సునీత, నా పేరు గదిలి కోమలి ప్రియ. మీ గురువు గారి పేరు? మా గురువు గారి పేరు పడాల కృష్ణారావు గారు. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ పక్కనే కూర్చున్నారు. సంతోషం. మరి ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదామా? నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశో అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః.
సంతోషం అమ్మా. మరి మీ స్కూల్లో చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది? మామూలు వందే మాత్రం అవి ఉంటాయి. ఉంటాయి. మరి అక్కడికి రంగస్థలానికి తేడా ఏంటి? అక్కడ మామూలుగా ఉంటుంది. ఇక్కడ వేరే వేరే పద్యాలు అలాంటివి ఉంటాయి. ఉంటాయి కదా! ఓకేనా? మరి బాగా నువ్వు వేసేటటువంటి పాత్రల పేర్లు చెప్పమ్మా. నక్షత్ర పాత్ర వేస్తాను. నక్షత్ర పాత్ర. ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు ఆడావు? ఒక 50 అయ్యి ఉంటాయి. 50. ఎన్నో సంవత్సరంలో నువ్వు మొదలు పెట్టినావు వేషం వేయడం? 2024. 24లో. ఓకే. ఫస్ట్ తొలి వేషం ఎక్కడేసావు? మా ఊర్లోనే. మీ ఊర్లోనే. ఎందుకు నీకు ఈ చదువుకునేటువంటి అమ్మాయిలు మామూలుగా ఈ రూట్ లోకి రారు కదా? పద్యాలు, హార్మోనియము, తబలా ఈ సంగీతం ఎక్కువగా ఇష్టపడరు కదా? నువ్వు ఎందుకు ఇట్లా ఈ రంగంలోకి వచ్చావు? అంటే స్కూల్లో ఒకసారి పాటలు పాడించారు ఇండిపెండెన్స్ డేకి. అప్పుడు బాగా పాడానని టీచర్స్ ఇంకా పాటలు ఇచ్చారు. అవి ఇవ్వడంతో ఇక్కడ గురువు గారు వచ్చారు ఒక రోజు ఇంటికి. అప్పుడు పాడించారు. పాపకి ఈ నక్షత్ర అదే పద్యాలు నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పి నేర్పించారు. మీ నాన్నగారు కూడా కళాకారుడే అని విన్నాను, నిజమేనా? మీ నాన్నగారు కూడా కళాకారుడే కాబట్టి నాన్న బాటలో నడవాలనేటువంటి ఆలోచనతో మీరు ఈ కళారంగంలోకి వచ్చారు, అవునా? అవును. మరి మీకు బాగా పేరు తెచ్చి పెట్టినటువంటి శివస్తోత్రం పాడతావా? ఓం నమః శివాయ నవనీత హృదయ తమ ప్రకాశ కరుణేంద్ర భూష శంకరా దేవదేవా శంభో ఓ ఓ ఓ హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శివ శంభో పవహరణ శివ శంభో పవహరణ హర హర మహాదేవ హర హర మహాదేవ శివ శంభో పవహరణ సమయమిదే దేవ సరాగుణ దయ చేయ సమయమిదే దేవ ధిత్త ధిమిత గిడదకు తలంగు తక ధిమిత పరిగిడద ధిత్త ధిమిత గిడదకు తలంగు తక ధిమిత పరిగిడద తరిగిడద తోం తనక జన తోం తనక జన తరణ కొలక జన తోం తనక జన తరణ కొలక జన ధీన్ తన తత్త తరిగిడతో సరాగుణ దయ చేయ సమయమిదే దేవ సరాగుణ దయ చేయ సమయమిదే దేవ కరి చర్మాంబరధారి శివ శంభో
నీ దస మగ గమ నీ దస సగ్గ సరసన నిస్తాని సల్దని దమ్ గమ్ దమ్ సగ్గ సరసన నిస్తాని సల్దని దమ్ గమ్ దమ్ మదని సగసని సగసని మదని సగసని సగసని దమ్ గమ్ మదని సగసని సగసని దమ్ గమ్ మదని సగసని సగసని సా నిస్తాని గస నిస్తాని గస నిస్తాని గస నిస్తాని గనగ నిస్తాని గనగ నిస్తాని గనగ దననననే దననదంద దననననే దననదంద మదని సగసని సగసని మదని సగసని సగసని దమ్ గమ్ మదని సగసని సగసని దమ్ గమ్ మదని సగసని సగసని సా హర 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 శంభో పంచభూతములు ప్రపంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ప్రపంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసమై మంగళ వృషభ లింగ చరాచర సంగరోపలై కారహర మంగళ వృషభ లింగ చరాచర సంగరోపలై కారహర భూతనాథ భూషణ భూతనాథ భూషణ భవై హరనాథ లోచన దేవన ఓం నమః శివాయ 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 హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో హర హర మహదేవ శంభో మృదంగ తుంగ మంగళ క్రమ ప్రవర్ధ ప్రచండ తాండవ శివ అగర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి విదస్వరాహ మాధురి విజన్మన ముదవ్రతం మరంతకం పురంతకం భవంతకం మకాంతకం గజాంతకం తమంతకాంతకాంతకాంతకాంతకాంతకం భజే ఓం నమః శివాయ 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 చాలా సంతోషమ్మా, చాలా బాగా పాడినావు. ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల మధ్య పచ్చని చెట్ల నీడలో పరమేశ్వరుని ప్రార్థించడం అనేటువంటిది, అందులోనూ చిన్నారిమైనటువంటి నువ్వు ఎంత కమ్మగా ఎంత ఆ సంస్కృత పదాలని మీరు పాడటం అనేటువంటిది ఎంత కృషి చేసినారనేది నిజంగా గ్రేట్ నన్న, గ్రేట్. మీకు నేర్పినటువంటి విద్య నేర్పినటువంటి గురువులు వారికి కళాభివందనాలు సార్. చాలా చాలా బాగా నేర్పించినారు. మరి నీ లక్ష్యం ఏంటి? చదువుతున్నావు కదా, ఏం కావాలనుకున్నావు? నేను పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. పోలీస్ అవ్వాలనుకున్నావా? అటు పోలీసు ఇటు పద్య నాటకం. ఆ? చాలా మంచిది. ఖచ్చితంగా బాగా చదువుకొని ఒక ఉద్యోగస్తురాలు అయ్యే ఈ కళారంగంలో కొనసాగాలి. కానీ కేవలం కళారంగాన్నే మాత్రమే నమ్ముకొని మనం ఉండాలనేటువంటిది మాత్రం మేము ఒప్పుకోం. నువ్వు బాగా చదవాలా, చదువుతో పాటు ఉండాలా. ఓకేనా? మరి మా ప్రేక్షకుల కోసం మరొక పద్యాన్ని, అంటే నక్షత్రక పద్యాన్ని ఒకటి పాడండి. హరిశ్చంద్ర, ఎంతకాలం ఇట్లు ముక్కుపాటును కూర్చుండదము, అలయ్యక గుళ్ళు గోపురములన్నయచో పప్పు మాటయే
చెయ్యను గదా గడువంచురవంత ఏనిలో తలపవో నా ప్రయాసము వృధాయగుచున్నది వెళ్ళబెట్టు మా పెలచిన మారు నంబు ఎగవేయదలంచినన్ నేను పోయేదన్ చాలా బాగున్నాను. సూపర్ సూపర్. మరి ఎవరెవరితో అంటే ఇప్పుడు పేరున్నటువంటి పెద్ద హరిశ్చంద్రులు ఉన్నారు కదా, ఎవరి జతలో మీరు నక్షత్రులుగా ప్రదర్శించారు? మంగదేవి గారితో ఆడాను. మంగాదేవి గారితో. వెరీ గుడ్. పిట్టాలపూడి శ్రీని గారితో ఆడాను. ముచ్చ రామారావు గారితో ఆడాను. ముచ్చ రామారావు గారు. ఓకే. సుధాకర్ తో ఆడాను. వెనకాల సుధాకర్ దాస్ గారితో కూడా ఆడాను. దాస్ గారు. ఇంకా బ్రహ్మారెడ్డి గారితో ఆడాను. వెరీ గుడ్. ఇంకా ఉన్నాయి పేర్లు అంతగా. చాలా సంతోషం. అసలు ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద గొప్ప కళాకారుల జతలో ఆ స్టేజీలు పంచుకోవడం అనేటువంటిది నువ్వు చేసుకున్నటువంటి అదృష్టమే. నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇట్లాంటి బిడ్డలు పుడతారు. చాలా మంది లేనటువంటి అదృష్టము మీ తల్లిదండ్రులకు, వారి కడుపును పుట్టినందుకు. ఇంతమంది నిన్ను ఎంకరేజ్ చేయడానికి వారు మక్కువ చూపకపోతే నువ్వు ఇంత కళాకారునిగా ఎదగడానికి ఛాన్స్ లేదు. కాబట్టి అమ్మ నాన్నలు బాగా మాట విని మంచిగా ఉండాలి, మంచి ప్రవర్తనతో ఎదగాలని మా తేనె తెలుగు ఛానల్ కోరుకుంటుంది. ఓకేనా? మరి ఒక వారణాసి నక్షత్రుడైనా మిగతా ఫస్ట్ హాఫ్ నుంచి ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ వేట సీను, అడవి సీను, వారణాసి 3 సీన్లు. మరి నాకు ఒక్కొక్క సీన్ లో నుంచి ఒక్కొక్క పద్యాన్ని పడతా. గురత్తమా, ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపి జలంబు వలె దినదినము అడుగంటుచున్నది. చూడు, సాంగోపాంగముగా చిత్తుకడభ్యస్తంబుగా వించే మొన్నంగార్గేయుడు చేరి వేదములా మాండవ్యుండు ఒక ఏడాది ఏనింగాలేదు, అగస్య శిష్యుడై ఏడాది ఏనింగాలేదు. తానే తపో నిష్టాష్టాంగ స్వీకృతి నాకు రాజిపుడు సంధ్యావందనం వేణియున్
ఒక సన్యాసికి సర్వరాజ్యమున్ ఏదో మాట పట్టింపు మేరకు చేజార్చి బిడ్డతో నిన్ను మహారణ్యంబు పాల్చే కూటికి గుడ్డకు గాని పెమ్మిడిని వీటంబుచ్చక ఏ మంచు నమ్మిక సేవింతువో వెర్రి తల్లి పొరగా మింకానలే వింతయున్ నక్షత్రేశ్వర, నేనింక సెలవు పుచ్చుకొనేయదా, ఎక్కడనో నిశ్చింతతో తపమాచరించుకొను నీవు కూడా నా మూలమున ఘోరారణ్యముల పడరాని పాట్లు పడితివి. క్షమింపుము వటుతమ, నమస్కారము. నిత్య సత్య సుందరుడు నీకెప్పటికీ కష్టములుండవయ్యా. కలత వహింపకయ్యా హరిశ్చంద్ర, కలత వహింపకయ్యా. కలకాలము కష్టములుండవు, కావలసిన కారణార్థముల వంబున దొప్పునే నాయ కృత్యముల్ తలపున నుంచకయ్యా. విహితమున నన్ను క్షమింపుమయ్యా. నా కలుషమే నా కలుషమే నా కలుషమే ఇంతకింతకధికమ్మై నన్వధింపకుండునే. కలత వహింపకయ్యా. కలకాలము కష్టములుండబోవు అయ్యా అయ్యా. నాకు చాలా
చాలా ఇష్టమైనటువంటి పద్యం. నక్షత్రక పద్యాల్లో అన్నిటికంటే ఇష్టమైన పద్యం ఈ కలత వహింపకై అనేటువంటి. అందుకే నేను అడిగి మరీ పాడించుకున్నానమ్మా. ఆ? మరి నీవు ఇంకా వేరే పాత్రలు నేర్చుకునేటటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నావా? నేర్చుకోవాలనుకుంటున్నాను. ఏ పాత్రలు? రాముడు. ఉమ్, రాముడు నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటాను. నేర్చుకుంటావు. ఓకే. కృష్ణుడి పద్యాలు కూడా నేర్చుకున్నాను. గయోపాఖ్యానం అట్లాంటి కృష్ణ పాత్రకు సంబంధించిన పద్యాలు కూడా ఆ పాత్రలు వేయడానికి కూడా ట్రై చేయి. ఓకేనా? మరి మీకు దగ్గరలో క్షేమకృతి కళాపీఠం అని చెప్పి ఒక రంగస్థల కళాకారులను ప్రోత్సహించేటటువంటి ఒక పీఠాన్ని ఏర్పాటు చేశారు కదా. అక్కడి నుంచి మీకేమైనా ఆదరాభిమానాలు లభించాయంటారా? ఎంకరేజ్మెంట్ ఎలాంటి ఎంకరేజ్మెంట్? అంటే నువ్వు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తావు, ఇందులో నువ్వు ఇంకా ప్రయత్నం చేస్తూ ఉండు అలాంటివన్నీ అంటే పెద్దలు అన్ని మాటలు చెప్పేవారు అందరూ. ఎందుకంటే చాలా మంది గొప్ప గొప్ప కళాకారులు అందరూ వస్తుంటారు అక్కడ. అదే విధంగా నిన్ను బాగా మెచ్చుకున్నటువంటి ఒక హరిశ్చంద్రన్ పేరు చెప్పు. మంగాదేవి గారు మెచ్చుకున్నారు ఫస్ట్ నాటకాన్ని. అంటే పాడలేదు అనుకున్నాము, మమ్మల్ని మించి పాడుతుంది, ఇంకా బాగా ప్రాక్టీస్ అవ్వాలి అని చెప్పారు. ఇంకా ఇంకా అంటే ఇంకా హరిశ్చంద్రులు ఎవరైనా నిన్ను బాగా మెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎవరు పేర్లు చెప్పండి, వారు కూడా సంతోషపడతారు కదా. అంటే నేను ఆడిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మెచ్చుకునేవారు. చిన్న వయసులో బాగా పాడుకుంటున్నావు. మరి చాలా గొప్ప పేరున్నటువంటి హరిశ్చంద్రులు సరసన ఈ అమ్మాయికి కూడా అవకాశం ఇచ్చినటువంటి గొప్ప హరిశ్చంద్రులకు అందరికీ కూడా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కళాభివందనాలు. భవిష్యత్తులో కూడా మీరు అదేవిధంగా ప్రేక్షక దేవుళ్ళు కూడా ఈ అమ్మాయికి చక్కని అవకాశాలు ఇచ్చి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటూ, మరి వాళ్ళ నాన్నగారు కూడా ఈ అమ్మాయి యొక్క ఎదుగుదలకు వచ్చినటువంటి పేరుకు కొన్ని మాటలు మీ స్పందన తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మీ అమ్మాయికి మంచి పేరు వచ్చింది, అందులో మీ గురువుల యొక్క ఎంకరేజ్మెంట్, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఉంది కాబట్టి ఈ అమ్మాయి ఎదుగుతున్నటువంటి అమ్మాయిని చూసి మామూలుగా పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు అంటారు కదా, ఇక్కడ పుత్రిక జన్మించినప్పుడు కాకుండా పుత్రిక ఎదుగుతున్నటువంటి సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ నాటక రంగం అంటే నాకు చాలా ఇష్టం. అందులో హార్మోనియం అంటే ఇంకా ఇష్టం. నేను హార్మోనియం కూడా వాయిస్తాను. అయితే నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండడం వలన నా పాపకి సంగీతం నేర్పిద్దామనేసి నాకు కళ ఉండేది. ఆ సంగీతం నేర్పించాలంటే ఈ పల్లెటూళ్ళు ఇవి. ఇక్కడ మాకు అనుకూలం ఉండదు. ఎక్కడికో మేము వెళ్ళిపోవాలి. అప్పుడు మా గురువు గారు వచ్చి నా కోరిక పట్ల మన్నించి మా పాపని ఈ విధంగా తయారు చేశాడనమాట. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఫస్ట్ నాటకం మంగాదేవితో పెట్టాము, చాలా పేరు వచ్చింది. 10 నెలల్లో 3 లక్షల సబ్స్క్రైబ్లు వచ్చాయి పాపకి. అవి ఆల్రెడీ ఎవరో డిలీట్ చేశారు అది ఆ ఛానల్ నుంచి. అది మాకు ఇబ్బంది లేదు. అలాగా చాలా యాక్టర్స్ తో మాకు చాలా అవకాశాలు వచ్చాయి, ఆడుతున్నాము. మాకు అత్యంత సన్నిహితుడైన మాకు కాంట్రాక్టర్ అండ్ యాక్టర్ హనుమంత్ శ్రీకాంత్ గారు అని మాకు ఉన్నారు. ఆయన చాలా నాటకాలు పాపకి ఇప్పించారు. ఈ సంవత్సరం చాలా నాటకాలు ఒక రోజు తప్పకుండా ఆడింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి భవిష్యత్తులో మంచి కళాకారిణిగా ఎదగాలని నా ఆకాంక్ష. అలాగే బాగా చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని నా ఆకాంక్ష. మా కోసం మీరు వచ్చి ఈ ఇంత పల్లెటూరు వచ్చి మీరు పరిచయం చేసినందుకు మీకు కూడా కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. మరి చూశారు కదా తండ్రి యొక్క స్పందన. మరి ప్రేక్షకులందరికీ కూడా ఎవరైతే అమ్మాయి ఎదుగుదలకు వెన్నంట ఉండి నడిపిస్తున్నారో, కృషి చేస్తున్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఆదరాభిమానం ఇట్లాగనే కొనసాగించాలని కోరుకుంటూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమ్మాయికి ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం. మరి మీరు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ ప్రశంసా పత్రాన్ని ఇవ్వడానికి పెద్దలు మన లింగమూర్తి సార్ గారు, అదేవిధంగా క్షేమకృతి కళాపీఠం అధ్యక్షులు సత్యనారాయణ మాస్టర్ గారు, వారి తల్లిదండ్రులు, తండ్రి
మల్లేశ్వరరావు గారు, నాటకానికి సంబంధించినటువంటి విద్య నేర్పినటువంటి పెద్దలు కృష్ణయ్య సార్ గారు, వీరు చేతుల మీదుగా అమ్మాయికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. రండి. వాయిద్య సహకారం అందించినటువంటి కృష్ణయ్య గారు కూడా మీరు కూడా రండి సార్. ఓ కళామ సత్యనారాయణ గారు, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తామమ్మా. ప్రేక్షక దేవులు కూడా ఈ అమ్మాయిని ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.